హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. మనకు బ్లౌజ్ హ్యాండ్స్ ఫ్రంట్ లోతు కట్ చేస్తారు కదా. సో ఆ ఫ్రంట్ లోతు మీరైతే ఎలా కట్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేను మాత్రం బ్లౌజ్ లైనింగ్ పీస్ అలాగే బ్లౌజ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత రెండు హ్యాండ్స్ కలిపి నేనైతే ఫ్రంట్ లోతు అనేది మనకు ఫ్రంట్లో హ్యాండ్స్కి లోతు కట్ చేస్తారు కదా, అది అనేది నేనైతే ఇలా రెండు హ్యాండ్స్ రెడీ చేశాక కట్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాణం గుర్తుంది చూడండి, అక్కడ ఈ బ్లౌజ్ ఫుల్ వీడియో అనేది చాలా ఈజీగా నేనైతే ఫుల్ వీడియో చేసి పెట్టేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ని క్లిక్ చేయగానే లాంగ్ వీడియో వస్తుంది, వెళ్ళి చూడండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ హ్యాండ్స్ అనేటివి లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కరెక్ట్గా రావడానికి ఒక పిన్ అయితే పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా పిన్ పెట్టుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసిన తర్వాత టూ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. టూ హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక ఒకదాని మీద ఒకటి ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇలా టూ సైడ్స్ ఉంటున్నాయి కదా, టూ సైడ్స్ ఉండడానికి ఫ్రంట్ కర్వ్ తీయడానికి ఇలా రివర్స్గా ఫోల్డ్ చేసి పెట్టుకొని కరెక్ట్ మిడిల్లో ఒక టక్స్ పెట్టుకొని ఫ్రంట్ కర్వ్ అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనకు ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ముందే మనం లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్లో ఫ్రంట్ కర్వ్ కట్ చేసామంటే స్టిచింగ్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ కర్వ్ అయితే నేనైతే ఇలా కట్ చేసుకుంటాను. ప్రతి బ్లౌజ్కి నేను ఇలాగే కట్ చేస్తాను. మీకు నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోకి ఒక కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.